నస్పూర్ మున్సిపాలిటీలోని వార్డులలో ప్రజల సౌకర్యార్థం కోట్ల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను చేశామని తెలిపారు. కొంతమంది నాయకులు పనిగట్టుకొని వారిపై రాజకీయ లబ్ధి కొరకు మాపై ఆరోపణ చేస్తున్నారని, ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేది తామే తప్ప మరెవరూ చేయరని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కౌన్సిలర్లు పంబాల గంగా, ఎర్రయ్య, సీడం మహేష్, పూదరి కుమార్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అక్కురి సుబ్బయ్య, టీబీజీకేఎస్ నాయకులు సురేందర్ రెడ్డి, అన్నయ్య, బీఆర్ఎస్ నాయకులు కమలాకర్ రావు, బీఆర్ఎస్వి నియోజకవర్గ ఉపాధ్యక్షులు దగ్గుల మధుకర్, బీఆర్ఎస్ యూత్ పట్టణ కార్యదర్శి కాటం రాజు, పట్టణ మహిళా అధ్యక్షురాలు రౌతు రజిత తదితరులు పాల్గొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మన మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ గారి ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ కాంపౌండ్ మరొకటి అనే సందర్భంలో ఈరోజు ఇక్కడ రోడ్ కూడా చేయడం జరిగింది. దాదాపు 3,70,000 రోడ్ చేయడం జిల్లా. సాధారణంగా మన ఇంట్లో ఏ శుభ కార్యక్రమమైనా మొదలు పోషక తల్లికి మొక్కుకొని పోషక తల్లికి బట్టలు చెల్లించుకొని మన కార్యక్రమం పాలపూర చేసుకొని శుభ కార్యక్రమం మొదలు పెడతాం. అలాంటి శుభ కార్యక్రమంలో ఎక్కడైతే ఈ ప్రాంతంలో చూడ ముచ్చటగా ఉండాలి, నీట్గా ఉండాలనే ఆలోచనతోటి మరి ప్రభుత్వ పరంగా మా పరంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం. ఒకటి మటుకు దృష్టి పెట్టుకొని దాదాపు ఈ నస్పూర్ మున్సిపాలిటీ మంచిర్యాల నియోజకవర్గంలో ఒక మంచి ఆలోచనతోటి ముందుకు పోతున్నాం. మంచి ఆలోచన అంటే ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ ఎలాంటి అల్లలు మూకోళ్లకు సంబంధం లేకుండా, అన్యాయాలకు అక్రమాలకు సంబంధం లేకుండా ఎవరు పని వారు చేస్తున్న దిశగా ఆ రకంగా ఈ ప్రాంతాన్ని ప్రజల సహకారంతో మేము కూడా ఆ రకంగా ప్రజల అడుగుదాడులు మేము నడుస్తున్నాం. అభివృద్ధి విషయంలో ఎంతో చేస్తున్నాం. మాటపాడికి ఛాన్సాలు చెప్తున్నాం. దాదాపు ఇక్కడ 3,200 మందికి మన పట్టాలు ఇచ్చే కార్యక్రమం భాగంగా దాదాపు ఇప్పటికీ ఏదైనా ఇంకా 200-300 ఒక 400 మిగులొచ్చు. దాదాపు 28 నెలలకు మనం పట్టాలు ఇచ్చాం. పట్టాల వాల్యూ ఇంత అంతా కాదు. ఎంఆర్ఓ మన రిజిస్ట్రేషన్ సంతకము, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సంతకము, తర్వాత విట్నెసెస్ రిజిస్టర్ ఆఫీసర్ సంతకం, ఇంత పగడబందిగా ఇది ఏదో ఉట్టిగా కాగితం ఇచ్చిన పట్ట కాదు. ఇది కొందరు దీన్ని వేరే చెప్తారు. ఉట్టిటి పట్ట రిజిస్ట్రేషన్ అయితే ఉట్టిటి పట్ట అది పాపం మేము చేస్తుంటే ఓరలు ఎక్కువ కొంత అంటున్నారు. నేను మంచి పని చేస్తాం, కొంత ఓరలు కదా, ఈ ఓరలు పక్క పెట్టండి. సంతోషపడే వాళ్ళు ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అండగా ఉండండి. ఇంకా ఇక్కడ కూడా ఇంకొక 1,00,000 చేసే కార్యక్రమం కౌన్సిల్ ఎర్రన కాడ, ఇంకో అక్కడ కూడా డ్రైన్ అక్కడ కూడా ప్రారంభం చేస్తున్నాం. ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే కార్యక్రమం. నస్పూర్ మున్సిపల్ పరిధిలోని వాటర్ వార్డులో సిఎస్ఆర్ నిధులతోటి సీసీ రోడ్డు మన శ్రీరాంపూర్ కాలనీ పోచమ్మ గుడి నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నస్పూర్లో సిఎస్ఆర్ వర్క్లు దరిదాపుగా పూర్తయిపోయినాయి. ఇక్కడ సుమారు 3,75,000 తోటి ఈ ఒక దేవాలయానికి, పోచమ్మ దేవాలయానికి సీసీ రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ ట్యాంక్ ఏరియా ఆ ప్రాంతంలో 1,25,000 తోటి డ్రైన్ కట్టడం జరిగింది. ఇక్కడ నస్పూర్లో సుందరీకరించడానికి పెద్దల గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి అనునిత్యం మేము అందరి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఏ సమస్య అయినా కూడా అభివృద్ధిలో అయినా కూడా ముందే ఉంటున్నాం. కొంతమంది లేనిపోని కళ్ళెపొల్లి మాటలు చెప్తా ఉన్నారు. వాళ్ళకి అభివృద్ధి అంటే తెలియదు, వాళ్ళు పనిచేసిన దాఖలాలు లేవు. వాళ్ళు ఏదో ఎక్కడో ఉండి కావాలని కాకమ్మ కథలు చెప్తా ఉన్నారు. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన మా ఎమ్మెల్యే గారికి పని విషయంలో కానీ, ప్రజల ఆదరణ కానీ, ప్రజలతో తెల్లారితే మమేకమై ఉండే మా ఎమ్మెల్యే గారిని పనితీరును చూసి ఓర్వలేక, ఆ మంచితనాన్ని చూడలేక ఈ మంచిర్యాలలో మళ్ళీ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. మళ్ళీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారినే మళ్ళీ కోరుకుంటున్నారని ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు. ఇక్కడ ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో సుమారు 2,000 పైచీలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చిన ప్రతి గృహిణి తీసుకున్న వాళ్ళందరూ కూడా లక్షల విలువ చేసే పట్టాలు ఎమ్మెల్యే దివాకర్ రావు గారు ఇవ్వడం చాలా సంతోషకరమని ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క కుటుంబంలో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మళ్ళీ రాబోయే తరంలో కూడా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. మన మంచిర్యాల నియోజకవర్గానికి మళ్ళీ ఎమ్మెల్యే గారే దివాకర్ రావు గారే ఎమ్మెల్యే కావాలని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు.